ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కలిసి వీడియోలు చేశారు. కానీ పెళ్ళైన కొంతకాలానికి నా భార్య మరొక వ్యక్తితో పారిపోయింది అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. భార్య ఎవరితో పారిపోయింది? ఆ వ్యక్తి పేరేంటి? ఆ వ్యక్తి ఒక బస్ కండక్టర్. అసలు మేఘాకి బస్ కండక్టర్కి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం ప్రేమకి ఎలా దారితీసింది? అఖిల్ చెబుతున్న అసలు కథ ఏంటి? మేఘా వైపు నుంచి వస్తున్న వాదనేంటి? అసలు ఈ స్టోరీలో నిజమేంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కేరళకు చెందిన యూట్యూబర్ అఖిల్ ఎన్ఆర్డి సోషల్ మీడియాలో ఎంతో పేరుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అతనికి ఎంతో పేరుంది. తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని చేసే వీడియోలకి ఎంతో క్రేజ్ ఉంది. మొదట అఖిల్ మర్చెంట్ నేవీలో పనిచేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో క్రియేటివ్ కంటెంట్ వైపు మళ్ళాడు. తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని కామెడీ స్టైల్లో వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అతడి యూట్యూబ్ ఛానల్కి 4.9 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలా తన ప్రత్యేకమైన స్టైల్తో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అటువంటి అతని పేరు ఒక వ్యక్తిగత వివాదం కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అది అతడి భార్య మేఘాకు సంబంధించిన వివాదం. అఖిల్కి మరియు మేఘాకి పెళ్లికి ముందే కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇద్దరు నవంబర్ 25, 2024 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఇద్దరూ కలిసి వీడియోలు చేసేవారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. చూస్తే ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపించేది. కానీ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి కుటుంబం వెనుక ఉన్న అసలు నిజం ఎవ్వరికీ తెలియదు. కొంతకాలం తర్వాత అఖిల్ తన భార్య మేఘాకు సంబంధించి ఒక సంచలన ఆరోపణ చేశాడు. తన భార్య మరొక వ్యక్తితో పారిపోయింది లేదా లేచిపోయిందని. అది ఏదో ఒక సాధారణ వ్యక్తితో కాదు, ఒక బస్ కండక్టర్తో అని. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆ బస్ కండక్టర్ ఎవరు? మేఘాకి ఆ బస్ కండక్టర్కి పరిచయం ఎలా ఏర్పడింది? మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మేఘ ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ కోసం లేదా ప్రయాణ సమయంలో బస్సులో వెళుతూ ఉండేది. అలా వెళుతున్నప్పుడు ఆ బస్ కండక్టర్తో పరిచయం ఏర్పడింది. మొదట పరిచయం, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత స్నేహం. ఆ స్నేహం మరింత దగ్గరైందని అఖిల్ ఆరోపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆ పరిచయం ఏ స్థాయి వరకు వెళ్ళింది? ప్రేమ వరకైనా లేక కేవలం పరిచయం వరకైనా? ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి మనం ఆరోపణలను వాస్తవాలుగా చెప్పకూడదు. మేఘాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని అఖిల్ ఆరోపణలు చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. మరి మేఘాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? కండక్టర్కి వచ్చిందా? ఇక్కడ ఆల్రెడీ కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మరి ప్రైవేటు బస్సులో కండక్టర్గా చేస్తున్నాడా, గవర్నమెంట్ బస్సులో కండక్టర్గా చేస్తున్నాడా అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ కండక్టర్ అంటున్నారు, కొంతమంది క్లీనర్ అంటున్నారు, కొంతమంది డ్రైవర్ అంటున్నారు. మరి ఏది నిజం అన్నది ఇప్పటిదాకా అసలైన నిజం బయటపడలేదు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, క్రమక్రమంగా ఆ దూరం మరింత తీవ్రతరంగా మారిందని అఖిల్ ఆరోపణలు చేశాడు. ఇది అఖిల్ వైపు నుంచి వస్తున్న వాదన. మరి మేఘన ఏమంటుంది అన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కథలో అత్యంత సంచలనంగా ప్రచారంలోకి వచ్చిన అంశం, ఆ రోజు రాత్రి మేఘ ఇంటి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో లుంగీ కట్టుకున్న ఒక వ్యక్తి రోడ్డు మీద అటు ఇటు పచాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తిని కండక్టర్ అని అంటున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు తోడయ్యారు. అప్పుడే మేఘ 2 చేతుల్లో సంచులు, భుజానికి ఒక సంచి వేసుకుని వడివడిగా ఆ వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్. మేఘ తన 2 చేతుల్లో తన భుజానికి వేసుకున్న బ్యాగుల్లో కిలోల కొద్ది బంగారం, నోట్ల కట్టలు ఇవన్నీ వేసుకొచ్చిందని కొంతమంది యూట్యూబర్లు చెప్పారు, అదేదో పక్క నుంచి చూసినట్టుగా. మరి ఆ సంచుల్లో మేఘన బట్టలున్నాయో, బంగారం ఉందో, లేకపోతే డబ్బుల కట్టలున్నాయో ఎవ్వరికీ తెలియదు. చాలామంది యూట్యూబర్లు తమకు నచ్చినట్టుగా వివిధ కథనాలు ఇవన్నీ వండి వారుస్తున్నారు తప్పితే ఆ సంచుల్లో ఏముందన్నది ఎవరికి తెలియదు.
అఖిల్ వైపు నుంచి వచ్చిన వర్షన్ సింపుల్గా చెప్పాలంటే తన భార్యతో తనకు సమస్యలు వచ్చాయని, ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా మారిందని, చివరికి తనను వదిలి ఆ వ్యక్తితో వెళ్ళిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది అఖిల్ చేసిన వర్షన్ లేదా ఆరోపణ. అలాగే అఖిల్ సోషల్ మీడియాలో మేఘ గురించి ఎవ్వరూ చెడుగా ప్రచారం చేయొద్దు, ఎవ్వరూ ఆమెను తిట్టద్దు, ఆమె తనను విడిచి వెళ్ళిపోయింది, తన జీవితంలో అదే రాసిపెట్టిందేమో, నేను నా మిగతా జీవితాన్ని ఎలా గడపాలి ప్లాన్ చేసుకుంటున్నాను, కాబట్టి దయచేసి ఎవరు మేఘనాన్ని ఏమీ అనొద్దు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అసలు ఒక వివాహ బంధం ఎందుకు ఈ స్థాయి వరకు వెళ్ళింది, ఆ దంపతుల మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రెండు వైపుల వాదనలు, పోలీసుల దర్యాప్తు, అధికారిక పత్రాలు ఇవన్నీ బయటకు వస్తేనే అసలు నిజం తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మేఘ కూడా తన సోషల్ మీడియాల ఖాతాలో అఖిల్ మీద అనేక ఆరోపణలు చేసింది. అఖిల్కి ఎంతోమంది మహిళలతో సంబంధం ఉంది, అందుకే నేను అతని నుంచి విడిపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఆ తర్వాత డిలీట్ చేసిందని కొన్ని కథనాలు వచ్చాయి. మరి నిజంగా మేఘ సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్ట్ చేసిందా లేదా అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత మేఘ కండక్టర్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వాదనలు వినిపించింది అన్న కథనాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరి నిజంగా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అన్నది అధికారికంగా పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. అందువల్ల వాటిని నిజాలుగా చెప్పడం సరికాదు. ఇప్పుడు మన ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మేఘ మరియు బస్ కండక్టర్ మధ్య నిజంగా ప్రేమ సంబంధం ఉందా? ఆ పరిచయం ఎప్పుడు మొదలైంది? అఖిల్ మేఘ దాంపత్య జీవితంలో అసలు సమస్య ఏంటి? మేఘ ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయారు? ఆమె స్వచ్ఛందంగా వెళ్ళారా లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇద్దరూ పోలీసుల ముందు ఏం చెప్పారు? ఇవన్నీ అధికారికంగా స్పష్టమైతేనే ఈ కథలో అసలు నిజం బయటకు వస్తుంది. ఈ కేసులో మనం ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు కాబట్టి అవన్నీ నిజమని అనుకోవడం ప్రమాదకరం. అదేవిధంగా మరో వ్యక్తి తన వాదన నిజమని సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన అది పూర్తిగా నిజమని కూడా అనుకోకూడదు. నిజం బయటకు రావాలంటే ఆధారాలు కావాలి, పోలీసు దర్యాప్తు కావాలి, అవసరమైతే కోర్టు పరిశీలన కూడా కావాలి. ఈ కథ మనకు చెప్పే విషయం ప్రేమ, పెళ్లి, విశ్వాసం. ఈ మాటలు చాలా చిన్నగా అనిపించిన ఒక కుటుంబాన్ని నిలబెట్టే బలమైన పునాదులు. ఒక బంధంలో సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోకుండా సోషల్ మీడియాలో ఆరోపణలు చేసుకోవడం ఆ సమస్యని మరింత క్లిష్టం చేసుకోవడమే అవుతుంది. అలాగే వివాహితర సంబంధాలపై కూడా ఆరోపణలు వచ్చినప్పుడు సాక్ష్యాలు లేకుండా ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కూడా సరైంది కాదు. ఒకవైపు అఖిల్ వాదన, మరోవైపు మేఘకు సంబంధించిన ప్రత్యామ్నాయ వాదన. ఈ రెండిటి వాదనలో ఏది నిజమన్నది ఇంకా బయటికి రావాల్సి ఉంది. అప్పటిదాకా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలని అనుకోకూడదు. అందుకే ఈ కథను భార్య కండక్టర్తో లేచిపోయింది అని తుది తీర్పులా చెప్పడం కంటే భార్యపై భర్త చేసిన సంచలన ఆరోపణలు, భార్య భర్తపై ప్రత్యామ్నాయ వాదనలు అని చెప్పడం సరైంది అని నా అభిప్రాయం. ఒకప్పుడు ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి, కలిసి జీవితం, కలిసి సోషల్ మీడియాలో ప్రయాణం, కానీ చివరకు భార్య మరొక వ్యక్తితో లేచిపోయింది అని భర్త ఆరోపణలు. ఈ కథలో నిజం ఏంటి? ఆ నిజం బయటకు రావాలంటే అధికారిక దర్యాప్తు, సంబంధిత వ్యక్తుల వెర్షన్లు, ఆధారాలు ఇవన్నీ బయటకు రావాలి. అవన్నీ వస్తేనే అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. ఈ కథపై మీకు కొత్త సమాచారం కానీ నిజం కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.